నేషనల్ హెర్బల్ సంబంధించిన ఈ కేసు అయితే ఉందో నిన్న తీర్పు రావడం అయితే జరిగింది. ఈ తీర్పుతోని కొంత ఊరట అయితే కాంగ్రెస్ అధినేతలకైతే రావడం అయితే జరిగింది. ఈ అంశాల గురించి అయితే మాట్లాడతాం. మనతోని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సంధ్య గారు అయితే ఉన్నారు. ఎలా చూస్తా ఉన్నారు ఈ తీర్పుని, ఏ విధంగా చూడొచ్చు? ఏమంటారు, పైచాచికి ఆనందం తప్ప ఏం లేదు. ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో ఏమన్నా ఉందా బాబు? విషయం చెప్పండి. బీజేపీ గవర్నమెంట్ మరి వాళ్ళకు కొంచెమైనా బుద్ధి లేదు అనిపిస్తుందో ఏమనిపిస్తుంది. రాజ్యాంగం అంటే ఎవరమైనా నమ్ముతాం, కోర్టు అంటే గౌరవిస్తాం. కోర్టే డిస్మిస్ చేసింది. ఇక్కడ ఆధారాలు లేవు కదా, మేము ఈ కేసుని ఎట్లా టేకప్ చేయాలని. దాంట్లో ఏమైనా ఉందా? దాన్ని పట్టుకొని ప్రతిసారి కేసులు పెట్టేసి ఈడీతోని కేసులు పెట్టించేసి అంటే ఆ అమ్మను ఇబ్బంది పెట్టాలి, టార్చర్ చేయాలనేది తప్ప దీన్ని నిజంగా నేను ఒక్కటే చెప్తున్నా. బీజేపీ నా కొడుకులకి ఒక్కటే చెప్తున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే, సిగ్గు శరాలు ఉంటే ఆర్థిక లావాదేవీలు జరిగినాయి అనేది నిరూపించండి. అప్పుడు మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాము. మీరు అక్కడ అబద్ధాలను నిజాలు చేయాలని ఎంత చూసినా కూడా ఆకాశం మీద చూస్తే మన మీదనే పడుతుంది. ఇవాళ సోనియా గాంధీ గారు ఒక త్యాగశీలి. ఆమె ఇలాంటి దాంట్లోకి భయపడదు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబం వారసురాలు ఆమె. గాంధీ కుటుంబంలో ఉన్న వ్యక్తి ఆమె. ఇవాళ ఢిల్లీలో తమ్మి 25 ఎకరాలు దేశ ప్రజల కోసం ఇచ్చింది. ఒక సొంత ఇల్లు లేదు. అమిత్ షా లాగా ఇట్లా దోసుకొని వాళ్ళ కొడుకులాగా దోసుకొని తీర్చుడా దేశాన్ని. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఆమె ఆరోగ్యపరంగా బాగాలేకపోయినా కూడా ఆమెను ఇబ్బంది పెట్టాలనేది ఉందంటే, ఒక ఆడల మనోభావాలతోని వాళ్ళ జీవితాలతో నాటుకున్న సిగ్గులేని పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ. అది అందరికీ తెలిసిందే. విషయం ఏమైనా ఉంటే చూపించండి, దానికి 100% మూల్యం చెల్లించుకుంటాము. మేము తప్పుంటే మీరు ఏదైనా చేయండి, తప్పు లేని దానికి మిమ్మల్ని మేము శిక్షించాలి. నాకు ఒకటైతే ఏం గుర్తుకొస్తుందంటే, బ్రిటిష్ కాలంలో భారతీయులను ఎట్లయితే ఒక పక్కన మూలను కూర్చోబెట్టేసి ఎట్లయితే ఐ డోంట్ కేర్ అన్నారో, ఇవాళ బీజేపీ పార్టీని చూస్తుంటే బ్రిటిష్ వాళ్ళే గుర్తుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఒక దేశాన్ని ఒక మూలను కూర్చోబెట్టాలి, మొత్తం మేమే ఏలాలా అనే రకంగా ఉంది. మరి దేశ ప్రజలారా మీరు కూడా ఆలోచించండి. అక్కడ విషయం ఏమైనా ఉందా? వాళ్ళ దగ్గర ఒక సొంత ఇల్లు లేని వ్యక్తులు ఎవరైనా ఉంటే, మన ఊర్లలో ఒక సర్పంచ్, ఒక వార్డు నెంబర్, ఒక ఎంపీటీసీ, ఒక వార్డు నెంబర్ గెలవంగానే మనకు సొంత ఇల్లు ఉండాలి, పెద్ద పెద్ద కార్లు కావాలంటారు. వాళ్ళ దేశానికి ప్రధానమంత్రి అయ్యి దేశం కోసం ప్రాణత్యాగాలు అర్పించిన గాంధీ కుటుంబంలో ఒక సొంత ఇల్లు కూడా లేదు. అలాంటిది వాళ్ళు అదొక చిన్న పత్రిక. ఆ పత్రికలో నిజంగా కూడా అక్కడ ఎక్కడైతే లావాదేవీలు జరిగినాయో, ఆర్థిక లావాదేవీలు జరిగినాయి అన్నప్పుడు నిరూపించాలి. నిరూపించకుండా అవసరాని కోసము ఒక్కటేక్కడ అవసరం అంటే వాళ్ళకి అవకాశం ఏంటంటే ఓటు చోరీ కేసు అనేది రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తున్నారు కాబట్టి దాన్ని తప్పుదో పట్టియాలన్న కోణం నుంచి ఈ నేషనల్ హెరాల్డ్ కేసు అనేది తెర మీదకి తీసుకొచ్చింది తప్ప దానివల్ల దేశ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ వచ్చేది లేదు, ఒరిగిపోయేది లేదు. వీళ్ళు ఈ కేసులు తప్ప ఇంకా పెట్టేది ఏముండదు, ఇంకా చేసేది కూడా ఏముండదు.